గుంటూరు జీడీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు వైసీపీ పాలనలో సొసైటీ పాలకవర్గం ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు ఇతర డాక్యుమెంట్లు సృష్టించారని, బినామీ పేర్లతో రుణాలు ఇచ్చిన ఆనాటి పాలకవర్గంపై కేసులు నమోదు చేయాలన్నారు. నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించడం వల్ల రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, సహాయక రంగం రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నకిలీ రుణాలు పొందిన వారికి ఆస్తులు జప్తు చేసి కమిటీ వేసి విచారణ జరిపి 40 రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గత వైసీపీ 5 సంవత్సరాల్లో కోఆపరేటివ్ సొసైటీల్లో నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి వందల కోట్లతో రుణాలు తీసుకోవడం జరిగింది. దాని సందర్భంగా అమాయక రైతులు వాళ్ళ పేర్లు కూడా ఎక్కడా లోన్లు వాళ్ళకి లేకుండా వాళ్ళ పేర్లు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం, ఇవాళ వాళ్ళ పేరు మీద నోటీసులు పంపించిన సందర్భంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడి బ్యాంకులకు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ పని పాటలు కూడా మానుకొని వ్యవసాయ పనులు ఫుల్గా సీజన్లో ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద గతంలో రాజకీయ నాయకుల్ని అడ్డం పెట్టుకొని అధికారులు అయితేనే పాలకపక్షం అయితేనే ఆ కేసుల్ని లేకుండా ఏదో తూతూ మంత్రంగా పర్యవేక్షణ కూడా జరగడం కూడా జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బోర్ల రామాంజనేయులు గారి సమక్షంలో కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం కూడా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని కూడా కోరుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. దీనిలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా భాగస్వామ్యం ఉంటే వాళ్ళని కూడా మీరు ఎక్కడా విడిచిపెట్టడానికి వీల్లేదు, ఇది చాలా జవాబుదారితనంగా ఉండాలని కూడా మరి కోరటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. దీని మీద కలెక్టర్ గారికి మేము విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు పూర్తిగా ఎంక్వైరీ చేసి రైతాంగానికి మరి పాలకపక్షానికి కూడా న్యాయం చేస్తారని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది. సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి, నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి. వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు, సొసైటీ రుణాలు అనేవి రావు. ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు, ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీదో లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్లు తీసుకుంటాం, లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తిపెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసే డబ్బులు రైతుల యొక్క డబ్బులు సాగు చేసిందో ఆ డబ్బులు కక్కించాలి. దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇచ్చాం. మా రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం, రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు, వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలియదు. నోటీస్ అందిన వెంటనే గంబేలు పడుతున్నారు. అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు, మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల వాళ్ళు లోను రికవరీ చేయిస్తున్నారు. ఎవరితో చేయిస్తున్నారు, ఎవరు కడుతున్నారు, ఇవన్నీ విషయాలు బయటకు రావాలి. అదేవిధంగా ఈరోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు. మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా? సో ప్రతి క్షణం
భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి, రైతాంగానికి వెన్నంటూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పుంజుకుంటుంది. ఒకటే, గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి సహకార వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారి కోరిక, బీజేపీ ప్రభుత్వం యొక్క కోరిక కూడా. సో ఉమ్మడి ప్రభుత్వంలో ఏ రకంగా కూడా మేము ఇప్పటికీ చెప్తున్నాం, ఒకవేళ గతంలో ఎక్కడైనా మా నాయకులు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టండి, వాళ్ళ ద్వారా కూడా మేము కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము దానికి బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పాం కలెక్టర్ గారికి. ఇక్కడ మాకు కావాల్సింది వాళ్ళని శిక్షించడం అనేది ఒకటి, ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు అలాంటి పని చేయకోకుండా. రెండవది, ఏదైతే రైతుల యొక్క డబ్బు చిన్న చిన్న డిపాజిట్లు పెట్టుకున్నటువంటి డిపాజిట్దారుల యొక్క డబ్బుని తిరిగి తెప్పించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఆస్తులు ఏలం వేయండి, వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఒకవేళ ఆస్తులు లేకపోతే, ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసింది కూడా ఏంటంటే, రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఆస్తులు లేనటువంటి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. రేపు పొద్దున ఏదన్నా అయితే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒకటి, వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళ పేరు మీద రుణం వచ్చినట్టు, కానీ దీని వెనుకున్నటువంటి సూత్రధారులు తెలిసిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఒక సొసైటీలో ఎవరు దీంట్లో వెనక సూత్రధారుడు అనేది తెలిసిపోతుంది. చంద్రమండలం మీద అడుగు పెడుతున్న ఈ సమయంలో ఇంత టెక్నాలజీ పెరిగితే ఎవరు వెనకుండి నాటిచ్చారనేటువంటి తెలియకుండా ఏముండదు. కాబట్టి ఒక పత్తిపాడు సిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగదన్నది మాకున్న నమ్మకం. కాబట్టి దీని మీద ఒక కమిటీ వేయమని అడిగాం. ఖచ్చితంగా ఒక జాయింట్ కలెక్టరు లేదా ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఆర్డీఓ ఇలాంటి అధికారులతో ఒక కమిటీ వేసి ఒక 40 రోజుల టైంలో దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి ఏదేమైనా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. 2, రైతులకు ఇచ్చినటువంటి నోటీసులు రద్దు చేసుకోవాలి. 3, ఆ రైతుల మీద ఉన్నటువంటి అప్పులు రద్దు చేయాలి. 4, తిరిగి వాళ్ళకు రుణాలు ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ ఆస్తుల నుంచి డబ్బు రికవరీ చేయాలి.